ఏపీ కూటమిలో సోషల్ ఇంజనీరింగ్ నడుస్తోంది. పెండింగ్ సీట్లపై కుల సమీకరణాల్లో తలమునకలయ్యారు. ఇంకా 20 అసెంబ్లీ స్థానాలు అలయన్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. టీడీపీ 7, జనసేన 3 అసెంబ్లీ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం మీద 20 స్థానాలకు సామాజిక సమీకరణాల లెక్కల్లో ఉంది కూటమి. విజయనగరం స్థానం కాపులకు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. విజయనగరం పరిధిలో 2 లక్షలకు పైగా తూర్పు కాపు ఓట్లుంటాయి. ఈ క్రమంలోనే కళా వెంకట్రావు, గేదెల శ్రీనివాస్, మీసాల గీతా పేర్లు తెరమీదకొచ్చాయి. శ్రీకాకుళం, అనకాపల్లి స్థానాలు కొప్పుల వెలమలకు కేటాయించే అవకాశం ఉంది. ఇక ఒంగోలు, కడప పార్లమెంట్ స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి దక్కే ఛాన్స్ ఉంది. బాలసౌరి మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంతపురం అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఇటు జనసేన నుంచి పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఏపీ కూటమిలో నడుస్తున్న సోషల్ ఇంజనీరింగ్ పై మరింత విశ్లేషణ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. అభ్యర్థుల విషయంలో ఇంకా 20 అసెంబ్లీ సెగ్మెంట్లకు 5 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఇంకా అధికారిక ప్రకటన బీజేపీ వైపు నుంచి వెలువడాల్సి ఉండగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన క్లారిటీ టీడీపీ వైపు నుంచి, 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన క్లారిటీ జనసేన వైపు నుంచి రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకోవడంతో పాటుగా ఇతరత్ర అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటుంటే ఎంపీ స్థానాల విషయంలో పూర్తి స్థాయిలో క్యాస్ట్ క్యాలిక్యులేషన్ ని చాలా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. విజయనగరం, అలాగే కడప, అనంతపురం, ఒంగోలు ఈ 4 సెగ్మెంట్లకు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో విజయనగరం కేంద్రంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళకి టికెట్లు దక్కని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కళా వెంకట్రావు కావచ్చు, అలాగే బండారు సత్యనారాయణ మూర్తి, మరొక కీలకమైన వ్యక్తి గంటా శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురికి ఇప్పటికీ టికెట్లు దక్కలేదు. 3వ స్థానంలో కూడా 3వ జాబితాలో కూడా వీరికి చోటు దక్కని పరిస్థితి కనిపిస్తుంది. అయితే కళా వెంకట్రావుకి హెచ్ఎల్ఆర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కళా వెంకట్రావు ఆ స్థానం బీజేపీకి వెళ్ళిపోయింది. దీంతో విజయనగరం అనే పార్లమెంటు స్థానం టీడీపీ ఖాతాలోకి రావడంతో ఆయన పేరుని విజయనగరం పార్లమెంటు స్థానానికి ఆయన పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన అసెంబ్లీ సీట్ల విషయానికి వచ్చేసరికి 7 అసెంబ్లీ స్థానాల విషయానికి వచ్చేసరికి దర్శి నుంచి సిద్ధా రాఘవరావు తెలుగుదేశంలో పార్టీలో చేరి ఆయన పోటీ చేస్తారన్న చర్చ అయితే ఇప్పటికీ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అలాగే ఆలూరు సెగ్మెంట్ నుంచి గుమ్మనూరు జయరాం లేదా వీరభద్రగౌడ్ వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తుంది. అలాగే గుంతకల్లు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి సమీకరణలు. మరొక ముఖ్యమైన అంశం చీపురుపల్లి సెగ్మెంట్ కి సంబంధించి. చీపురుపల్లి సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి అక్కడ గంటా పేరుని ప్రధానంగా టీడీపీ ప్రతిపాదిస్తోంది. కానీ అక్కడి నుంచి ఆయన పోటీ చేయడానికి విముఖత కనబరుస్తున్నట్లుగానే ఇప్పటికీ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చివరి అవకాశంగా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్న క్రమంలో ఆయన చీపురుపల్లికి వెళ్తారా లేదా అన్న చర్చ కూడా ఒకటి జోరుగా జరుగుతుంది. ఒకవేళ ఆయన చీపురుపల్లికి వెళ్లే పక్షంలో భీమిలి నియోజకవర్గం ఎవరు కేటాయిస్తారనేది ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి
పెందుర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన బండారు సత్యనారాయణమూర్తి పార్టీ సీనియర్ నేత. ఆయనకి ప్రస్తుతం టికెట్ లేకుండా పార్టీ సేవలకే వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఉన్న పరిణామాలని బేస్ చేసుకుని అక్కడి నుంచి బండారు సత్యనారాయణమూర్తిని ఏమన్నా భీముల నుంచి కంటెస్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ఒకటి తెర మీదకు వస్తున్నప్పటికీ అక్కడ కులాల పరంగా ఈ క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన బండారు సత్యనారాయణమూర్తిని ఆ స్థానంలో నిలపడం ఎంతవరకు కరెక్ట్ అనేది మరొక తాజా చర్చ జరుగుతుంది. ఇంకా బీజేపీ విషయానికి వచ్చేసరికి బీజేపీలో కూడా 10 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారు. ఇక్కడ ఒక అనపర్తి సీటు విషయంలోనే కొంత మరింత క్లారిటీ రావాల్సిన పరిస్థితి బీజేపీలో కనిపిస్తుంది. జనసేన అంశానికి సంబంధించి జనసేన కూడా 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సో ఈ 3 స్థానాల్లో ఒకటి విశాఖ సౌత్ అనేది కీలకంగా మారింది. గతంలో విశాఖ సౌత్ నుంచి వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కు టికెట్ను ఖరారు చేసిన పరిస్థితి. కానీ ఆ తర్వాత విశాఖ సౌత్ లో పెద్ద ఎత్తున జనసేన పార్టీలోనే అలజడి రేగింది. రోడ్డెక్కి ఘర్షణ దిగిన వాతావరణం కూడా కనిపించిన నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన లిస్టులో విశాఖ సౌత్ ను పెండింగ్ జాబితాలోనే పెట్టడంతో కొంత కీలకమైన చర్చ ఆ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతుంది. సో ఇప్పుడు విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ నిలబడతారా లేకపోతే వేరే వ్యక్తి ఎవరన్నా తెర మీదకు వస్తారన్న చర్చ జోరుగా జనసేన వర్గాల్లో జరుగుతుంది. ఎంపీ స్థానాల విషయానికి వచ్చేసరికి ఎంపీ బందర్ పార్లమెంటు సెగ్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్ లో పడింది. వల్లభనేని బాలశౌరి పేరును అవనిగడ్డ సెగ్మెంట్ విషయంలో పరిశీలన చేస్తుండటంతో బందర్ పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేకపోతే నాగబాబు పోటీ చేస్తారన్న చర్చ కూడా జరుగుతున్న సందర్భంలో వీళ్ళిద్దరూ కాకపోతే ఎవరవుతారు, ఈ అంశానికి సంబంధించి కీలకమైన చర్చ, కీలకమైన ప్రస్తావన జనసేన పార్టీలో జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకు అందుతున్న సమాచారం మేరకు 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు విషయంలో దాదాపు 1-2 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అటు చంద్రబాబు నాయుడు, మరొక వైపు పవన్ కళ్యాణ్, అలాగే బురంధేశ్వరి వీళ్ళ ముగ్గురు కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లబోతున్న ఈ సందర్భంలో వీళ్ళ ముగ్గురు ఎన్నికల ప్రచారానికి వెళ్లేలోగానే కూటమి పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చిన తర్వాతే ఎన్నికల ప్రచారానికి వెళ్తారన్న భావన అయితే కూటమి పార్టీల్లో వ్యక్తమవుతుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.